హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఆస్తిపాస్తులు. వచ్చే వారం రాఘవయ్య ఆస్తి పంపకాలు చేస్తాను, కానీ దానికి కొన్ని షరతులు ఉంటాయని చెప్పాడు కదా. మరి ఏం చెప్పబోతున్నాడో ఏంటో అని ఊర్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మామయ్య గారు ఏం షరతులు పెడతారని అనుకుంటున్నారని పెద్ద కోడలు సరిత అడగడంతో, నాకు మాత్రం ఏం తెలుసు, నాన్న చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుందని అన్నాడు ఆమె భర్త శ్రీకాంత్. పోయినసారి కరోనాలో మామయ్య గారికి అత్తయ్య గారికి జబ్బు చేస్తే అక్క దగ్గరుండి సేవలు చేసింది. నేను సేవలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆస్తి అక్కకి బావగారికి రాసిస్తారేమోనని చిన్న కోడలు సంధ్య భర్త శేఖర్తో అనగానే, ముందే ఎందుకు మనం డిసైడ్ అవ్వాలి, నాన్నగారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనకి తెలియదు కదా అన్నాడు శేఖర్. చూడు సరోజ, మీ నాన్నగారు మీ అన్నయ్యలకి ఆస్తి రాసిస్తాను అంటే నువ్వు మౌనంగా ఉంటే మర్యాదగా ఉండదు. నువ్వు గనుక ఆస్తి తీసుకుని ఇంటికి రాకపోతే మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా అని అన్నాడు అల్లుడు సోమనాథ్ భార్య సరోజతో. సరోజ భర్త వైపు చూస్తూ, అది మా నాన్నగారి ఆస్తి, ఎవరికి రాయాలి అనేది ఆయన ఇష్టం. నేనెలా అడుగుతాను? ఒకవేళ ఆస్తి తీసుకొస్తే మీరు నన్ను ఇంటికి తీసుకువెళ్తాను అన్నట్టయితే ఆస్తి రాసి ఇచ్చిన తర్వాత నేను మీతో రావాలా రాకూడదా అని డిసైడ్ చేసుకుంటానని సరిత కోపంగా బయటకెళ్ళిపోయింది. ఆస్తి మా నాన్న ఎవరికి రాసిస్తారని అనుకుంటున్నారని చిన్న కూతురు మానస అంటూ ఉంటే, ఆయన ఎవరికి రాసినా నీకు తండ్రి కాకుండా పోడు, నాకు పిల్లని ఇచ్చిన మామ కాకుండా పోడు అన్నాడు చిన్నల్లుడు రాజా. ఇలా ఇద్దరు కొడుకులు కోడళ్ళు, ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అనుకున్నట్టుగానే రాఘవయ్య ఆస్తి పంపకాలు చేయాల్సిన టైం దగ్గరికి రావడంతో మధ్యాహ్నం 12 గంటలకి ఇంట్లో ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు సమావేశం అయిపోయారు. అంతేకాకుండా ఎదురుగా ఒక లాయర్‌తో పాటు ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు కూడా వచ్చారు. లాయర్ గారు వీలునామా చదవండి అని రాఘవయ్య చెబుతూ ఉంటేనే, చూడండి మావయ్య గారు, నాకు మాత్రం సగం వాటా ఇవ్వకపోతే నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు అని అన్నాడు పెద్దల్లుడు సోమనాథ్. ఇది మరీ బావుంది. మీకు పెళ్లి చేసేటప్పుడు కట్నాలు బంగారం ఇచ్చి పెళ్లి చేయలేదా? మళ్ళీ ఆస్తి మీద కూడా పడిందా మీ కన్ను? అయినా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కూతురికి ఏమివ్వడానికి వీల్లేదు. ఇక్కడ ఇద్దరు కొడుకులు కోడళ్ళు కూడా ఉన్నారు. మా గురించి ఎవరూ ఆలోచించరా అని పెద్ద కోడలు సరిత గయ్యిమని అరిచింది. ఇది మరీ బావుంది. కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం అప్పటికి ఇప్పటికి ఆస్తి విలువ పెరిగే ఉంటుంది కదా. మమ్మల్ని అన్యాయం చేస్తే మేము ఊరుకోమని మానస అనగానే, మానస నువ్వు కొద్దిసేపు మౌనంగా ఉండు అన్నాడు శేఖర్. ఆస్తి కోసం కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు కొట్టుకోవడం చూసి రాఘవయ్య బాధగా తలదించుకుంటే, ఆయన భార్య సుజాతమ్మ ఊరుకోండి అని అంటూ ఓదారుస్తూ ఉంది. అమ్మా మీరందరూ కొద్దిసేపు మౌనంగా ఉంటే ఆస్తి పంపకాల గురించి నేను చెబుతాను అని చెప్పి లాయర్ అందర్నీ సైలెంట్ అయ్యేలా చేయడంతో అందరూ లాయర్ వైపు చూస్తుంటే ఆయన వీలునామా చదవడం మొదలుపెట్టారు. ఇందు మూలంగా రామాపురం వాస్తవ్యుడిని రాఘవయ్యను అయిన నేను ఆస్తి పంపకాలలో భాగంగా ఈ వీలునామా రాస్తున్నాను.
నాకున్న అనారోగ్య సమస్యలకి నేనెన్ని రోజులు బ్రతుకుతాను అనేది నాకు తెలీదు. కాబట్టి నాకున్న ఒకటే ఒక్క దిగులు నా భార్య గురించి మాత్రమే. నలుగురు పిల్లలుంటే భార్య గురించి బెంగ పెట్టుకోవడం ఎందుకు అని అందరూ అనుకోవచ్చు. ఎవరి తోడు వాళ్ళకి పెళ్లి చేసి అప్పగించేశాను కాబట్టి, వాళ్ళ బాధ్యత వాళ్ళ భర్తలది, వాళ్ళ భార్యలది కాబట్టి, నా పిల్లల గురించి నాకెలాంటి దిగులు లేదు. కానీ నా భార్య బాధ్యత నా మీద ఉంది కాబట్టి, ఆవిడ్ని దృష్టిలో పెట్టుకుని రాస్తున్న వీలునామా ఇది. దీన్ని కాదని చెప్పే ఎవరికైనా సరే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దొరకదు అని ఉంది మొదటి పేరాగ్రాఫ్. అది వింటూనే అందరూ తికమక పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, నా 100 ఎకరాల అరటి తోట పెద్ద కొడుక్కి, 100 ఎకరాల మామిడి తోట రెండవ కొడుక్కి, 50 ఎకరాల టమాటా పంట ఉన్న పొలం పెద్ద కూతురికి, మరొక 50 ఎకరాల వరి పంట ఉన్న పొలం చిన్న కూతురికి ఇస్తాను అన్న లైన్ పూర్తయింది. అది వినగానే అందరూ తెగ సంతోషపడుతుంటే, కానీ ప్రతి ఒక్కరూ 3 నెలలు వాళ్ళమ్మని ఆవిడ కాలం చేసే వరకు వాళ్ళ ఇంట్లో పోషించాలి. నేనున్నా లేకపోయినా అనగానే అదేంటండి? మీరు లేకుండా నేనెలా వాళ్ళింటికి వెళ్తాను అని అడిగింది సుజాతమ్మ భర్తని. ఇంకా వీలునామా చదవడం పూర్తి కాలేదు. ఒక్క నిమిషం ఉండు సుజాత అని రాఘవయ్య చెప్పడంతో ఆవిడ మౌనంగా మారిపోతే, ఆ 3 నెలల్లో ఎవరు నా భార్యని తక్కువ చేసినా, ఎవరు ఆవిడ కంట్లో కన్నీరు తెప్పించినా సరే, వాళ్ళందరి పేరు మీద రాసిన ఆస్తి నా భార్య తదనంతరం ఇక్కడే ఉన్న అనాథాశ్రమానికి చెందుతుంది. ఆ 3 నెలలు ఎవరు ఆవిడని బెదిరించి గాని, భయపెట్టి గాని సంతోషంగా ఉన్నానని చెప్పించకూడదు. ప్రతి నెల ఒకరోజు లాయర్ గారు అందరి ఇంటికి వచ్చి ఆవిడ ఎలా ఉందో చూసి, దాని గురించి ఆయన ఒక రిపోర్ట్ రాసుకుంటారు. ఎవరైతే అందరికంటే బాగా చూసుకుంటున్నారో మిగిలిన వాళ్ళు ఆస్తుల నుంచి 10 ఎకరాలు ఎక్స్‌ట్రాగా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. అందరూ బాగా చూసుకుంటే ఎవరి ఆస్తి వాళ్ళకి మిగులుతుంది. భయపెట్టినా, అన్యాయంగా ఆస్తులు లాక్కోడానికి ప్రయత్నించినా సరే, వాళ్ళకి చట్టపరంగా కఠిన శిక్షలుంటాయి. అంతేకాకుండా చనిపోయే వరకు బాగా చూసుకుని, ఆ తర్వాత ఎవరికి వాళ్ళు బ్రతికేస్తామని చెప్పినా కుదరదు. తల్లిదండ్రులమైన మేమిద్దరం ఉన్నా లేకపోయినా ప్రతి సంక్రాంతికి ఊరికి రావాలి. అక్కడే పండగ చేసుకుని వెళ్ళాలి. అది మీ అందరికీ సమ్మతమైతే ఆస్తి ముక్కలు అవ్వడమే కాకుండా ప్రతి 3 నెలలకి ఒక్కొక్కరి దగ్గరికి మీ అమ్మ వెళ్తూ ఉంటుంది అని చెప్పారు లాయర్ గారు. ఏంటి నాన్న ఇదంతా? అమ్మని మేం చూసుకోవడం ఏంటిని పెద్ద కొడుకు శ్రీకాంత్ అడిగేసరికి, అమ్మని చూసుకోరు, నాన్న ఆస్తి మాత్రం కావాలా? అని రాఘవయ్య కోపంగా అడిగేసరికి, శ్రీకాంత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అదేంటి మావయ్య, మా పిల్లల్ని చూసుకోవడానికే మాకు సరిపోవట్లేదు. మా అత్తయ్యని మేమెక్కడ చూసుకుంటామని రెండో కోడలు సంధ్య అనగానే, మీ అత్తయ్యని మీరెప్పుడు చూసుకున్నారు? మీ అత్తయ్యే కదా మిమ్మల్నందరిని చూసుకుంటోంది. పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పిల్లల పనులు కూడా తనే చూసుకుంటుంది. మీరందరూ ఫోన్‌లు చూసుకుంటూనే కదా కూర్చుంటారు. అనగానే ఎవరు ఏమీ మాట్లాడకపోతే ఇందులో బలవంతం ఏమీ లేదు. దీనికి ఒప్పుకుంటే ఆస్తొస్తుంది. లేదంటే మీ సంపాదన మీది. నా ఆస్తి నేనెవ్వరికి నచ్చితే వాళ్ళకిచ్చుకుంటాను అని రాఘవయ్య చెప్పడంతో చేసేదేమీ లేక చచ్చినట్టుగా ఆ వీలునామా ఒప్పుకున్నారు నలుగురు. పెద్ద కూతురు, చిన్నల్లుడు మాత్రం అందరి తిక్క కుదిరిందని తండ్రి, మామగారు రాసిన వీలునామా చూసి చాలా సంతోషపడ్డారు.